దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో బాగున్నారా? మనమందరం కూడా ఆ జీవితంలో దినదినము అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. చదవబడిన ఒక లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, యెహోవా అంటే దేవుడు, సృష్టికర్త, ఉన్నవాడు, కలిగించినవాడు, సర్వశక్తిమంతుడు, సమస్తమును చేయగలిగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన రక్షకుడు, సర్వసృష్టిని ఏలుచున్నవాడు, సమస్తము ఆయన వశములో ఉన్నవి. ఆ దేవుడైనటువంటి యెహోవా అనే నామము, ఆయన నామము బలమైనది. దేనికంటే బలమైనది? అన్నిటికంటే బలమైనది. ఆయన నామము కంటే బలమైనది ఇక ఏదీ లేదు. ఆయన కంటే శక్తిమంతుడు ఇంకెవరునూ కూడా లేరు. కనుక దేవుడైన యెహోవా బలవంతుడు. దేవుడైన యెహోవా నామము బలమైనది. అది ఉదాహరణగా దుర్గముగా చెప్పబడినది, ఒక కోట లాంటిది అన్నమాట. శత్రువులు దూరలేనటువంటి, ప్రవేశించలేనటువంటి, పడగొట్టలేనటువంటి, ఎవరు కూడా పడగొట్టలేనటువంటి, ఎవరు కూడా ప్రవేశించలేనటువంటి పటిష్టమైనటువంటి దుర్గము ఏదైతే ఉందో, ఉదాహరణగా అలాగా దేవుడి యొక్క శక్తి పటిష్టమైనది, బలమైనది. ఆయన నామము బలమైనది. ఆయన బలమైన వాడు. ఆయన తోడు, ఆయన కృప, ఆయన వాక్యము, ఆయన మాట బలమైనది. మరి అట్టి బలవంతుడైన దేవుడు, అట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు, అట్టి సృష్టికర్త అయిన దేవుడు ఎవరిని కాపాడుతాడు? ఎవరు కాపాడబడతారు అంటే, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షముగా ఉండును. బలమైన కోటలోనికి ఎవరు వెళ్ళాలనుకుంటారు? తాము అనుకునేవారు వెళ్తారు. మరి కోటకి బయట ఉండాలనుకునేవారు ఎవరుంటారు? ఎలాంటి వారు? ఏమైనా పర్లేదనే బుద్ధిహీనులుగా ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. నీతిమంతుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ దేవుడైన యెహోవా మాటలు నీతిగలవి. ఎవరైతే నీతిగల మాటలైన యెహోవా దేవుని యొక్క మాటల ప్రకారం బ్రతకాలనుకుంటారో వారందరూ నీతిమంతులు. మరి నీతిమంతులు భూలోకంలో ఉంటుండగా, నీతిమంతులు మాత్రమే కాదుగా, సాతాను ఉన్నాడు, భక్తిహీనులు, పాపులు ఉన్నారు. కనుక భక్తిహీనులు ఈ నీతిమంతులను పాపములోనికి ప్రేరేపించినప్పుడు వారితో కలవక, వారి క్రియలతో కలవక, దేవుని మాటల వద్దకు, దేవుని సన్నిధి వద్దకు, దేవునితో ఉండుటకు పరిగెత్తేవాడే నీతిమంతుడు. అవును, పాపములో నిలవక దేవుని వద్దకు వచ్చేవాడే రక్షింపబడేవాడు. అతడు నీతిమంతుడు. అతడు దేవుని మాటల వలయములో, దేవుని శక్తి వలయములో, దేవుని
పరిశుద్ధ వలయములో, దేవుని యొక్క నామం వలయములో ఉంటూ, దేవుని ఆజ్ఞల వలయములో ఉంటూ రక్షించబడతాడు. నీతిమంతుడు అందుకే కోటలోనికి, దేవుడు అనే కోటలోనికి పరిగెత్తాడు. మరి ఎవరు చిక్కిపోతారు, ఎవరు సురక్షితంగా లేకుండా అపాయంలో పడతారంటే నీతిమంతులు కాని వాళ్ళే. దేవునిని ఎరగని వారు నీతిమంతులు కాదు. యెహోవా దేవుడని తెలుసుకొనని వారు నీతిమంతులు కాదు. ఎవరైతే దేవుడు యెహోవా అని తెలుసుకుంటారో, ఎవరైతే దేవుడు యెహోవా అని ఆయన ఆజ్ఞలను పాటిస్తారో వారే నీతిమంతులు. ఆ నీతిమంతులు దేవుని యొద్ద సురక్షితముగా ఉంటారు, దేవుని సన్నిధిలో సురక్షితముగా ఉంటారు, ప్రార్థనలో సురక్షితముగా ఉంటారు, వాక్యములో సురక్షితముగా ఉంటారు, ఆయన మాటల వలయములో సురక్షితంగా ఉంటారు. సాతాను నుంచి, పాపుల నుంచి తప్పించుకొని దేవుని యొక్క పాదాల దగ్గర సురక్షితంగా ఉంటారు. కాబట్టి భద్రమైన చోటు దేవుడే, సురక్షితమైన చోటు వాక్యమే, మనకు మంచి చోటు ప్రార్థన. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు బలమైన కోట లాంటివాడు. ఆ కోటలో నివసించేవాడు, ఆయన పాదాల దగ్గర నివసించేవాడు సురక్షితముగా ఉంటాడు. ఈ లోకంలో పాపం ఉంది బయట, దేవునికి బయట, నీతికి బయట పాపం ఉంది. కనుక ఆ నీతికి బయట ఎవరైతే ఉంటారో, దేవునికి దూరంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపములో ఉంటారు, ప్రమాదములో ఉంటారు. నీతిమంతుడైతే అలాంటి చోట నిలబడక దేవుని వాక్యం దగ్గర, ప్రార్థన దగ్గర, దేవుని సహవాసంతో ఉండి రక్షించబడతాడు. కాబట్టి ఒకడు బాగుండాలంటే దేవుని వాక్యంతో ఉండాలి, దేవుని నీతితో ఉండాలి, దేవుని ప్రార్థనలో ఉండాలి, దేవుని పరిశుద్ధతలో ఉండాలి, దేవుని విశ్వాసంలో ఉండాలి, దేవుని అడుగుజాడలలో నడవాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అదే సురక్షితమైన చోటు, దేవుడే సురక్షితమైన చోటు. ప్రార్థించాలి. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీవే బలవంతుడవు, నీ నామము బలమైనది, నీవు బలమైన కోట. అవును ప్రభు, నీ మాట నీతివంతమైనది, నీ మాటను పాటించే ప్రతివారు నీతిమంతులు. ఆ నీతిమంతులకు నీవు రక్షణగా ఉంటావు. ఆ నీతిమంతులు అపాయం వచ్చినా నీ దగ్గరికి ప్రభు పరిగెత్తుకొని వస్తారు, నీ చెంతే ఉంటారు, కాపాడేవాడు నువ్వే. కనుక తండ్రి, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, నీవు బలమైన దుర్గమని, నీ నామము శక్తివంతమైనదని, నిన్ను ఆశ్రయించి నీతిమంతులుగా ఉండి నీ పాదాల చెంత రక్షణ పొందుటకు ప్రయత్నించే ప్రతి వారిని నీవు కాపాడే దేవుడు అని స్తుతిస్తూ ఉన్నాం. ఎవరైతే ఇదిగోనైనా ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారో నీకు తెలుసు. అందరినీ బలపరచు, అందరికీ మంచి ఆరోగ్యం దయచి, అందరికీ అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయి. క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.